అంటే ఇప్పటి వరకు ఈ 16-17 సంవత్సరాల్లో మీరు బిలో పావర్టీలో ఉన్న మహిళల సమస్యల్ని చూసారు, పావర్టీలో ఉన్న మహిళా సమస్యల్ని చూసారు, మిడిల్ క్లాస్ వాళ్ళని చూసారు, కమ్యూనిటీ వైజ్ చూసారు. ఈ 17 సంవత్సరాలు ఎక్కువగా మానసికంగా డిస్టర్బ్ అయిన సన్నివేశాన్ని గుర్తుందండి మీకు? అంటే మానసికంగా అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ అంటారా, లేకపోతే యాజ్ ఎ ఉమెన్గా? ప్రొఫెషనల్గా అంటే జనరల్గా ఆ టైంకి అయ్యో ఇలా అయిందా అనుకుంటారు, మీరు చేయాల్సిన మీ కర్తవ్యం మీరు చేసేస్తారు. కానీ కొన్ని కొన్ని ఇష్యూస్ మనకి సున్నితంగా ఎంత కాదనుకున్నా విమెన్ మనసు కొంచెం కాకపోతే ఎక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తల్లి మనసు ఎలా సపరేట్గా ఉంటుందో అలాగే ఒక మహిళ హృదయం కూడా అంతే సున్నితంగా ఉంటుందని అనుకుంటూ ఉంటాను. అట్లీస్ట్ కొన్ని సిచ్యువేషన్స్లో చాలా ఉన్నాయి అట్లాగా, ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. అంటే నా ఫ్యామిలీ ఎంటాంగిల్మెంట్ అండ్ చిల్డ్రన్ అన్నీ కలిపిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఎట్లా డీల్ చేయాలి అన్నది మాత్రమే ఆలోచించాను, కానీ దాని నుంచి ఐ డి నాట్ గెట్ డిప్రెస్డ్. కర్తవ్యం మాత్రమే గుర్తుంది మీకు. దీని నుంచి ఎట్లా బయటపడాలి, బయటపడకపోతే ఐ విల్ గెట్ మోర్ డిప్రెస్డ్ అండ్ నో బడీ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ మీ. అవునా కాదా? నాకు ఎవరు బయట నుండి అయితే సొల్యూషన్ రాదు. నేను సిఐడిలో చేరిన కొత్తలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ రైడ్స్కి జస్ట్ నేను ఇట్లా చేరిన 48 అవర్స్లో వెళ్ళి ఈ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న విమెన్ అంతా కూడా ఫస్ట్ టైం మనకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ టైము మహిళలను మనం వాపస్ తీసుకొని వచ్చి ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకు గవర్నమెంట్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి అన్న ఒక పాలసీ మీద ఐ లెడ్ ఇట్. అప్పుడు నా కూతురు ఖచ్చితంగా మూడు పెద్ద పాప 3.5 years or 4 years అంతే. ఏం చేయాలి, వాట్ టు డూ? సడన్లీ దే హ్యావ్ టోల్డ్ ఐ హ్యావ్ టు గో టు పూణే, అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ. అండ్ టాస్క్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ టఫ్. యూ ఇమాజిన్ రెడ్ లైట్ ఏరియాకి పోవడం, గ్రూప్ ఆఫ్ ఒక 60 policemen వర్ దేర్ విత్ మీ హూ ట్రావెల్డ్. అక్కడ లోకల్ పోలీస్మెన్, నాతో ఒక చిన్న టీం సిఐడి టీం వచ్చింది. పూణేకి వెళ్ళాం. పాపని లాస్ట్ మినిట్లో ఐ గాట్ హర్ ఇన్ టు ద ట్రైన్, ఐ టుక్ హర్ టు పూణే. అండ్ రిటర్న్లో యూ కాంట్ ఇమాజిన్, నాతో వచ్చిన హోంగార్డ్తో 3.5 సంవత్సరాల పాపని రిటర్న్ పంపించాను. ఐ వెంట్ ఫ్రమ్ దేర్ టు ఢిల్లీ. అట్లాంటి సిచ్యువేషన్, అంత చిన్న పాపను అంటే హ్యాండిల్ చేసిన హోంగార్డ్కి కూడా నా సలాం. కానీ బట్ మీ ధైర్యం, ఆ అమ్మాయి పాపం అంత జాగ్రత్తగా తీసుకురావడం. అమ్మాయి కాదు, అబ్బాయి. మేల్. ఓ మై గాడ్. ఎస్, అబ్బాయి. దట్స్ వాట్. అంటే ఎందుకు అయ్యుండొచ్చు అని నేను అనుకుంటానంటే, నువ్వు చాలా నిజాయితీగా చేసే ప్రతి పనికి మన చుట్టూ ఉన్న వాళ్ళు గ్యారంటీగా అర్థం చేసుకుంటారు. ద వే ఇట్ క్యారీడ్ దట్ వే. అట్లాంటప్పుడు ఐ ఫెల్ట్ రియలీ అంటే టెర్రిబుల్. ఒక పక్క ఆ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న విమెన్కి బుధవార్పేట్ పోలీస్ స్టేషన్ అనుకుంటాను, ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి మనము ఆ మంచాలంతా అంటే 4 బెడ్స్ ఉంటాయి కదా, ఇంత పిల్లలతో దే ఆర్ డూయింగ్ ప్రాస్టిట్యూషన్. ఐ ఫెల్ట్ ఐఎమ్ ఇన్ మచ్ బెటర్ ఎ పొజిషన్ అండ్ ఐఎమ్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ అన్న ఒక్క థాట్ దీన్ని ఐ థింక్ మీరు అన్నట్టు కప్పేయబడి, నాట్ పోలీస్ ఆఫీసర్గా కాదు, మానవీయంగా మనం ఎంతో మంచి పరిస్థితిలో ఉన్నాము. ఎగ్జాక్ట్లీ. తల్లిగా ఇంతకంటే డిస్ట్రెస్డ్ సిచ్యువేషన్స్. ఒక అమ్మాయి తాడిపత్రి ఆఫ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఇప్పటికీ గుర్తుంది నాకు. 2 నెలల పాపను మా అమ్మ దగ్గర వదిలేసి పనికి పెట్టిస్తానంటే ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్గా ఉన్న దాంట్లో వీ రైడెడ్ ది ఎంటైర్ ఏరియా వన్ టోటల్ నైట్. వీ గాట్ సో మెనీ విమెన్. 2 నెలల పాపను పని పెట్టిస్తానంటే ఢిల్లీ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత నన్ను ఇక్కడికి తెచ్చి పడేశారు. నా కూతురు ఎట్లుందో అని 1 సంవత్సరం నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం అది చేసినప్పుడు చాలా బాధేసింది. బట్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఎర్నింగ్ ఇనఫ్. వాళ్ళకి ఏం తెలుస్తుంది నేనేం చేస్తున్నాను, నేను ఎట్లా ఇదైపోయాను అని. వెన్ షీ టోల్డ్ దట్ ఐ డిడ్ నాట్ సీ మై డాటర్ టిల్ 2 years అండ్ ఐఎమ్ సెండింగ్ దిస్ ఇన్కమ్ అని చెప్పింది. ఈ ఇన్కమ్ని ఆమె పంపిస్తున్నానని. అట్లా అంటే విమెన్ ప్రాబ్లమ్స్ అనే కాదు, చాలా సిచ్యువేషన్స్లో చాలా డిమాండింగ్గా ఉంటుంది మన ప్రెజెన్స్.
చాలా సెన్సిటివ్ థింగ్స్. లైక్ నేను ఇందాక మీకు చెప్పినట్టు చాలా అమ్మాయిలకి ఇది చాలా అవసరం. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మాది, అండ్ అంత జెల్ కాలేదు. ఈవెన్ నో ఇన్లాస్ విల్ గెట్ జెల్డ్ సో ఈజీలీ, అండ్ ఫర్ నో రీజన్, ఏం రీజన్ లేదు. ఎందుకు నచ్చము అంటే ఇంకా అడ్జస్ట్ కాలేదు కాబట్టి నచ్చకపోవచ్చు. ఆ అడ్జస్ట్ అయ్యి నచ్చి ఈరోజు నా కోడలే నా కూతురు అన్న స్థాయికి మా అత్తమ్మ, ఎస్, అంటే చాలా సెన్సిటివ్ థింగ్స్ డీల్ చేయడం వల్ల. అంటే నోబడీ ఈజ్ బ్యాడ్ ఫర్ దట్ మ్యాటర్. హౌ అ రిలేషన్షిప్ గోస్ డిపెండ్స్ ఆన్ గివింగ్. సేమ్ గివింగ్ ఈజ్ అప్లికబుల్ ఇన్ ద job also, in the profession. And Okay. that's why I think Accurate. women can Workout make lot of difference.